అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞంలో 285వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. డిసెంబర్ 1, 2024 ఆదివారం రోజున 8వ అధ్యాయం 9వ శ్లోకాన్ని అభ్యాసం చేసేదానికి ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి అమ్మా. ఎస్ గురుగారు. నమస్కారం గురువుగారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అద అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మ యోగః. శ్లోకం నంబర్ 8. శ్రీ భగవానువాచ అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థను చింతయన్. జై గురుదేవా. రైట్, నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్. నమస్కారం గురుగారు. నా పేరు హేమనిక. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. వెరీ గుడ్, నైస్ సహస్ర. నెక్స్ట్. హేమనిక సహస్ర తర్వాత నంబర్ 3. నమస్కారం గురుగారు. నా పేరు నిత్య హరిప్రియ. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినాం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. వెరీ గుడ్ నిత్య హరిప్రియ, థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 4. బెంగళూరు నుంచి సత్యపూర్ణ రాలేదు. సైదు దేవయామిని, నా వాయిస్ మీకు క్లియర్ ఉందమ్మా? ఎస్ గురుగారు. ఏమన్నా వర్షం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంది మీకు? ఇక్కడ వర్షం ఏం పట్టలేదు గురుగారు. నా దగ్గర ఉండే వర్షం మీకు వినపడలేదు కదా? లేదు గురుగారు. రైట్. నెక్స్ట్ ఎవరు సాక్షి అని ఎవరో లాగిన్ అయ్యారు. ఈ సాక్షి ఎవరు తెలియదే? అడ్వకేట్. తను మా ఫ్రెండ్ గురువు గారు. హేమానిక శాస్త్ర వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నా. నేనే లింక్ పంపించాను గురువు గారు ఈ వీక్. నమస్కారం గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా. మేము జపాన్ లో ఉంటామండి. చెప్పండి. మాకు చాలా ఇంట్రెస్ట్ అండి నేర్చుకుందామని చెప్పి. మా పాప 3 సంవత్సరాలండి. తనకి మెయిన్ గా తనకి నేర్పిద్దామని చెప్పేసి మేము కూడా నేర్చుకున్నాం. 3 ఏళ్ల పాప పేరు ఏం పేరు? హిషికా లేఖ్వాని అండి. హిషికా లేఖ్వాని. హిషికా లేఖాని. ఓకే. ఈ నిత్య హరిప్రియ, హేమనిక సహస్ర వీళ్ళు కూడా అదే వయసే దగ్గర. ఎంత చిన్న వయసులో ఉంటే అంత చిన్న పిల్లలకు నేర్పిస్తే నాకు ఇంకా బాగా క్లారిటీ వస్తుందని నా యొక్క ఎయిమ్. అట్లా మామూలుగా చిన్నపిల్లలు 2 సంవత్సరాలకు ముందు ప్రతి ఒక్క బిడ్డ దైవమేనమ్మా. 2 సంవత్సరాల వరకు మనం కూడా ఆ ఏజ్ లో మన పేరు తెలీదు. మీ పేరు ఏం పేరమ్మా? ఇప్పుడు మాట్లాడేం పేరు? సాక్షి అండి.
సాక్షి గారు, మీ పేరు సాక్షి అనే విషయం 2 ఏళ్లకు ముందుగా మీరు పిలిస్తే స్పందించడం తప్ప ఆ పేరుకు అర్థం గాని దేహం యొక్క తత్వం గాని మనకు అప్పుడు తెలియదు కదా. అవునండి. కాబట్టి కేవలం సాక్షిగా ఉన్నటువంటి మీరు ఇప్పుడు సాక్షిరహితుడు అవ్వాలని ఈ యొక్క ప్రయత్నం అనమాట. అంతే. సాక్షిరహిత తత్వాన్ని తెలియాలంటే సాక్షిగా ఉంటే కర్తృత్వం వస్తుంది. అందుకని చిన్న పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తే ఎంత తక్కువ వయసు ఉంటే అంత తక్కువ వయసులో వాళ్ళకి నేర్పితే నాకు భగవద్గీత గురించినటువంటి తత్వం బోధపడుతుందేమో అనేటువంటి ప్రయత్నం నాది 2-3 సంవత్సరాలుగా. చాలా సంతోషం. ఇందులో నిత్య హరిప్రియ, హేమనిక సహస్ర నాకు ఇంకా బ్రహ్మాండంగా నేర్పిస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఈ రోజు మనం 8 అంశాలు నేర్చుకోబోతున్నాం. పెద్దవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఈ రోజు ఒక 8 అంశాలు, ఈ రోజు కొంచెం ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయమ్మా. 9వ శ్లోకంలో 8 అంశాలు. భగవంతుడు అంటే నిర్వచనం 8 అంశాల్లో చెప్తారు మనకు వ్యాస భగవానుడు గురువు గారు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 5. హిషిక ఏమైనా మాట్లాడుతుందా? హిషికతో మాట్లాడొచ్చా? నమస్కారం గురువు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ హిషిక, థ్యాంక్ యూ. రైట్, మాటలు వస్తున్నాయండి, చిన్నగా వస్తున్నాయి. వస్తాయి, బ్రహ్మాండంగా వస్తాయి, ఏ ఇబ్బంది లేదు. నెక్స్ట్ అమ్మా, బెంగళూరు నుంచి సత్యపూర్ణ రాలేదా? నో. ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారా? పోయిన వారం శ్లోకం అప్పచెప్పే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు? గురుగారు మన ఎవరు గౌతమి సాయి ప్రియ లేదమ్మా? ఓ లేదు గురువు గారు. గౌతమి సాయి ప్రియ రాదంటున్నా క్లాసులకా? రాలేదు గురువు గారు. పర్వాలేదమ్మా, పోనీ వినమని చెప్పు. ఓకే గురువు గారు. అమ్మాయికి సెల్ సపరేట్ ఇచ్చేయండి, వింటది. నెక్స్ట్ గురువు గారు. నెంబర్ 5 దేవయామిని అమ్మ, కానివ్వండి. నమస్కారం గురువు గారు. శ్రీ భగవాను వాచ అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పాదాను చింతయన్. ఓకే, నైస్. ఇది సత్యపూర్ణ ముందే వచ్చి ట్రై చేసి వదిలేసినట్టున్నారు. నౌ క్లాస్ ఈజ్ రన్నింగ్. ఎవరన్నా సత్యపూర్ణకు ఫోన్ చేయండి, నాకు తెలుగు టైపింగే వస్తా ఉంది. సత్యపూర్ణకి ఎవరన్నా ఫోన్ చేస్తారు, నేనే చేస్తానండి. అమ్మాయి ఇప్పుడు ఉదయం అదే కొంచెం లేట్ అయింది కదా, అందుకని ఆమె సత్యపూర్ణ అశోక్ ఫోన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఈరోజు 9వ శ్లోకంలో 8 అంశాల గురించి నేర్చుకోబోతున్నాం. అది ముందుగా సౌమ్య దగ్గర నేర్చుకుంటాం. ఎవరైనా ఫోన్ చేసి సత్యపూర్ణకు చెప్పండి క్లాస్ రన్ అవుతుందని, వస్తే డిస్టర్బ్ చేయమని చెప్పండి. మనం ఈరోజు సౌమ్య దగ్గర ముందు నేర్చుకుంటాం, తర్వాత సహస్ర. సౌమ్య 9వ శ్లోకం నేర్చుకుందామా? ఎస్ గురువు గారు. కమాన్. ఎవరు అదనంగా వచ్చినట్టు సత్యపూర్ణ పొందిద్దారా? నో. సరే, మనం 9వ శ్లోకం నేర్చుకుంటే వస్తారులే. సౌమ్య 9వ శ్లోకంలో మనం 8 అంశాలు నేర్చుకోబోతున్నాం అమ్మా. ఎస్ గురువు గారు. 8వ శ్లోకానికి 9వ శ్లోకానికి తేడా గుర్తించారా? గ్రూప్ లో పెట్టాను, గుర్తించారా? గురువు గారు ఒకసారి చూసి చెప్పు. అది ఎట్లా చూడాలి కదా, మీరు గ్రూప్ ఫాలో అవ్వాలి కదా ఈరోజు. ఇప్పుడు ఇంతవరకు 8 శ్లోకాలు 32 అక్షరాలని చెప్పాను మీకు నేను. అమ్మ, అర్థమవుతుందా? ముందు అన్ని శ్లోకాలకి కూడా ఇప్పుడు 8 శ్లోకాలు నేర్చుకున్నాము. అభ్యాస యోగ యుక్తేన 8 అక్షరాలు,
చేతస నాణ్యగామిన 8 అక్షరాలు, పరమం పురుషం దివ్యం ఇదొక 8 అక్షరాలు, యాతి పార్థాను చింతయన్ 8 అక్షరాలు. 8 నాళ్ళ 32, ఇప్పుడు 11 నాళ్ళ 44. ఇప్పుడు ఒక్కొక్క లైన్ కి 11 అక్షరాలు ఉంటాయి. ఎస్ గురువు గారు. అందుకనే అది ట్యూన్ వేరే ఉంటది, ఇది వేరే ఉంటది. ఎస్ గురువు గారు. అభ్యాసయోగ యుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఆ ట్యూన్ ఇప్పుడు రాదు, ఎస్ గురువు గారు. ఇప్పుడు ట్యూన్ కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. దీని ట్యూన్ ఇదనమాట. ఎస్ గురువు గారు. కమాన్. కవిం కవిం పురాణం పురాణం కవిం పురాణం కవిం పురాణం అనుశాసితారం అనుశాసితారం కవిం పురాణం అనుశాసితారం. కవిం పురాణం అనుశాసితారం. ఇందులో 3 అయినాయి. ఎస్ మొదటి లైన్ లో 3 వచ్చాయి, నెక్స్ట్ లైన్ లో ఒకటి ఉంటది అనమాట. అది చూడండి. అనోరణీయాం అనోరణీయాం సం సం అనోరణీయాం సం అనోరణీయాం సం అనుస్మరేద్యః అనుస్మరేద్యః అనోరణీయాం సమనుస్మరేద్యః. అనోరణీయాం సమనుస్మరేద్యః. వెరీ గుడ్, వెరీ గుడ్. సర్వస్య ధాతారం సర్వస్య దాతారం అచింత్య రూపం అచింత్య రూపం సర్వస్య ధాతారమచింత్య రూపం సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తమసః పరస్తాత్. మొదటి లైన్ లో 3, రెండో లైన్ లో 1, 4 అయింది, మూడో లైన్ లో 2, 4, 2, 6, చివరి లైన్ లో 2, మొత్తం 8 లక్షణాలు. ఎస్ గురుగారు. ఎవరికి? మొదటి నేనుకి. ఎస్ గురుగారు. మొదటి నేనుకు గల 8 లక్షణాలను సౌమ్యతో సౌమ్యంగా ప్రారంభిస్తున్నాం. మిగతా వాళ్ళు క్లాసులో ఉండే 5 మంది కానీ 6 మంది కానీ జాగ్రత్తగా వినండి. సౌమ్యకు అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చి ఉంటే మళ్ళీ వాళ్ళని తీసుకుంటాను. సౌమ్యకు ఈ లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా వాళ్ళు దయచేసి నిదానంగా వినండి. చూడమ్మా సౌమ్య, కవిం అనే పదానికి ఏమ్మా సౌమ్య ఉన్నారా? సౌమ్య ఉన్నారా? లెఫ్ట్ అయినారా? సౌమ్య ఓకే. నెక్స్ట్ హేమానిక సహస్ర. ఎస్ గురువు గారు. గురువు గారు. భగవాన్ ఎక్కడ పోయినావు మంచి చెప్పా? కొట్లోకి వచ్చాడు. ఓకే ఓకే సరే, పర్వాలేదు పర్వాలేదు. ఇప్పుడు శ్లోకం మీరే చదువుతారా? ఎస్ గురువు గారు. ఒకసారి చదవండి. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం మనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వెరీ గుడ్. మీరు కొట్లో వ్యాపారం చేసుకోవచ్చు. ఓ పక్క ఇది వింటూ మీరు వ్యాపారం చేసుకుంటే ఏం ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే డన్. థ్యాంక్ యూ నైనా. మీరు కొట్లో వ్యాపారం చూడండి, అది చూస్తూ ఇది కూడా ఒక పక్క చెవు ఒక పక్క వేసి పెట్టండి, ఇంకో చెవుతో వ్యాపారం చేయండి. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కమాన్ సహస్ర. ఎస్ గురువు గారు. మీరు తక్కువ వయసు కాబట్టి 2 చెవులు నాకే అప్పచెప్పాలి. ఓకే గురువు గారు. ఇప్పుడు మీరు 2 చెవులు నావే కదా. కమాన్. కవిం కవిం పురాణం పురాణం
కవిం పురాణం కవిం పురాణం అనుశాసితారం అనుశాసితారం కవిం పురాణమనుశాసితారం. కవిం పురాణమనుశాసితారం. అటు కాదమ్మా, కమాన్. కవిం పురాణం కవిం పురాణం అనుశాసితారం అనుశాసితారం పురాణమనుశాసితారం. పురాణం అనుశాసితారం. వెరీ గుడ్. అట్లా విడివిడిగానే చెప్పుకో, నీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ కలిసి అదే వచ్చేస్తుంది. కానివ్వండి. కవిం పురాణం కవిం పురాణం అనుశాసితారం అనుశాసితారం కవిం పురాణం అనుశాసితారం. కవిం పురాణం అనుశాసితారం. అనోరణీయాంసం గురుగారు అనోరణీయాం 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 సం. సం కొంచెం వివరంగా నిదానంగా విడదీసి చెప్తాను. అనో అనో అనీయాంసం. అనీయాంసం. ఇప్పుడు కలుపుతాను చూడండి. అనోరణీయాంసం అనోరణీయాంసం అనుస్మరేద్యః అనుస్మరేద్యః సర్వస్య ధాతారం సర్వస్య దాతాహం సర్వస్య ధాతారం సర్వస్య దాతారం అచింత్య రూపం గురుగారు అచింత్య అచింత్య రూపం రైట్ అచింత్య రూపం అచింత్య రూపం ఆదిత్యవర్ణం ఆదిత్యవర్ణం తమసః తమసః పరస్తాత్ పరస్తాత్ తమసః పరస్తాత్ దమసః పరస్తాత్. పరస్తాత్. వెరీ గుడ్, వెరీ గుడ్. బా, చాలా క్లియర్ గా పలుకుతున్నారు. మీకు ఇంకా చక్కగా అమ్మగారు నేర్పిస్తారు తర్వాత. ఓకే ఈరోజు గురుగారు. ఈరోజు నిత్యక్కను కాస్త పరీక్షిద్దాం. నిత్యక్క దగ్గర కొంచెం నేర్చుకుందాం ఇవాళ. ఓకే గురుగారు. నిత్య హరిప్రియ, వెల్కమ్. ఎస్ గురుగారు. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ కవిం కవిం పురాణం పురాణం అనుశాసితారం అనుశాసితారం కవిం పురాణం కవిం పురాణం అనుశాసితారం అనుశాసితారం కవిం పురాణం అనుశాసితారం కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాం అనోరణీయాం సం సం అనోరణీయాం సం అనోరణీయాం సం అనుస్మరేద్యః అనుస్మరేద్యః సర్వస్య ధాతారం సర్వస్య దాతారం అచింత్య రూపం అచింత్య రూపం ఆదిత్యవర్ణం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ గురుగారు తమసః తమసః పరస్తాత్. పరస్తాత్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత మీకు మీ చెల్లెలు సహస్ర నేర్పిస్తుంది. ఇంకా బాగా నేర్చుకో. ఓకే గురుగారు. థ్యాంక్ యూ నైనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ దేవయామిని. గురుగారు మనము పోయిన వారం భావం, మీరు చెప్పినటువంటి భావం ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెప్పండి. పోయిన వారం చెప్పిన భావం. అభ్యాసము చేత మనసుని మొదటి నేను తప్ప ఇతరమైన దానిని గమనించకుండా ఉంటే మొదటి నేను పొందుతారు.
అవును. గమనించడం అనేది ఎట్లా అంటే మొదటి నేను గమనించడం అనేది ఎట్లా గమనించడానికి ఇంకొకటి కావాలి కదా. ఉమ్, గమనించడానికి నాకంటే అది వేరుగా ఉంటే నేను గమనించవచ్చు. ఎస్ గురుగారు. అందుకనే అనుచింతయన్ అంటాడు. చింతయన్ అంటే గమనించడం, ఆలోచించడం. ఉమ్, చింతయన్ అంటే ఆలోచించడం అది. కానీ ఇక్కడ 7వ శ్లోకం రాసుకోండి. 7వ శ్లోకం నుంచి అనుస్మరహ రాసుకోండి. 7వ శ్లోకంలో ఒక్క నిమిషం గురుగారు. గురుగారు 7వ శ్లోకం అని రాసి డాష్ పెట్టి అనుస్మరహ అంటాడు. అనుస్మరహ అన్నాడు కదా 7వ శ్లోకంలో. ఉమ్, సర్వేషు కాలేషు అనుస్మరహ అని చెప్పారు. 7వ శ్లోకంలో అనుస్మరహ పదం వాడాడు. 8వ శ్లోకంలో ఏమంటాడు? అనుచింతయన్. ఉమ్, ఆ రెండు వచ్చినాయి చూసుకోండి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ మారలేదని చెప్తున్నా మీకు. ఓకే గురుగారు. 7, 8లో అనుస్మరహ అనుచింత చెప్పాడు కదా. ఉమ్, చూసారా? ఈ విషయం నేను ఇప్పుడు నీకు చెప్తూ శ్లోకంలో చూసా. రెండు ఉన్నాయి. చూసుకోండి. 2వ లైన్ లో 7వ శ్లోకం ఉందా? అనుస్మరేద్య. ఎస్ గురుగారు. 9వ శ్లోకంలో మనకు 2వ లైన్ లో 7వ శ్లోకంలో ఉండే పదం ఉంది. ఉమ్, ఆ తర్వాత ఇంకో చోట అచింత్య రూపము అని ఉంది. ఎస్ గురుగారు. దాన్నే అచింత్య రూపం అంటే అది నాకంటే వేరుగా ఉంటే నేను చింతించడం, ఉమ్, నాలోనే ఉంటే చింతించిన వాడు లేదని తెలియడమే దాన్ని తనలోనే తెలియడం. చింతించిన వాడు ఇప్పుడు నిద్రపోవాలనుకున్నప్పుడు నిద్రపోవాలనే నిద్ర నాకంటే వేరుగా ఉంటుంది, నిద్రపోతే ఎట్టుంటుందో అనేది దేవయామునికి తెలియదు. ఎస్ గురుగారు. నిద్రపోయినాక నేను నిద్రపోతున్నానని చెప్పదు. అంటే నిద్ర తనలోనే ఉందా, వేరేనే ఉందా? తనలోనే ఉంది గురు. ఆ తనలోనే ఉన్నటువంటి తాను నేను ఒకటేనని తెలియడమే మొదటి నేను తెలియడం. ఉమ్, మొదటి నేను తెలిసిన తర్వాత నీకున్న 8 లక్షణాలు తల్లి ఇవి. ఏంటిది గురుగారు? ఇప్పుడు 9వ శ్లోకంలో చెప్పే 8 లక్షణాలు నీకున్న లక్షణాలమ్మా. ఉమ్, నువ్వెవరు తెలుసా? అసలు నువ్వెవరు నేను చెప్పేదే? చెప్పండి గురుగారు. నువ్వు చెప్తాను చూడనా. ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర భగవద్గీతను విన్నాడో ఉమ్, వాడు నువ్వే. అంతేకాదమ్మా, ఎవరైతే సాందీపుని దగ్గర భగవద్గీత నేర్చుకున్నాడో వాడు కూడా నేనే. యా అది లెక్క. చూచారా? ఎవరైతే వశిష్ఠ మహర్షి దగ్గర నేనెవరు అని ప్రశ్న అడిగి ఒక శిష్యుడిలాగా కూర్చొని నారాయణుడే నరుని రూపంలో రాముడై ఎవరైతే తరించాడో వాడే దీన్నే ఆత్మవై పుత్రనాం అసి అంటారు. ఆత్మవై పుత్రనాం అసి అంటే ఎవరైతే మరొకరిని పెళ్లి చేసుకొని నిన్ను కన్నారో ఆ దేవి స్వరూపాన్నే ఈ దేవయామిని పొందిందా, వేరే పొందిందా? ఎస్, దేవయామి దేవి స్వరూపాన్ని పొందింది కదా. ఇందాక అల్పాహారం పూజిస్తూ అమ్మగారికి మాట అన్నా నేను. ప్రకృతి పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుని ప్రకృతిని ప్రసవించింది అని చెప్పా. ఇప్పుడు అర్థం చేసుకుంటారు అనుకుంటా మీరు. గురుగారు అసలు మళ్ళీ చెప్పరా? ప్రకృతి పరమేశ్వరుడిని పెళ్లి చేసుకొని, అది ఒకే పదం, అది పరమేశ్వరి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వం. అది ప్రకృతి పరమేశ్వరుడిని పెళ్లి చేసుకుని 84 లక్షల జీవరాశులను కనింది. అమ్మ క్లియర్గా ఉంది మెసేజ్ చూడు ఒకసారి, నీ స్థాయికి అర్థం అవుతుంది అనుకుంటాను. చెప్పండి. ప్రకృతి పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుని 84 లక్షల జీవరాశులను కనింది. అదే ప్రకృతి. ఇప్పుడు ప్రకృతిలో మళ్ళీ జీవరాశులు వేరుగా, ప్రకృతి వేరుగా, పరమేశ్వరుడు వేరుగా, పార్వతి వేరుగా ఉన్నాయా? లేదు గురుగారు. వీటన్నిటికీ విలక్షణంగా ఉండేదే నువ్వు.
గురుగారు ఆ వీటన్నిటికంటే విలక్షణంగా ఉండేదే నువ్వు అంటే మొదటి నేను. విలక్షణంగా అంటే యా, వెరీ గుడ్. రాసుకో, పదం రాసుకో. విలక్షణం పదం రాసుకో అమ్మా. చూడమ్మా, దేవయామిని కార్యము, క్షరము. దేవయామినికి కార్యము అని చెప్పాను అంటే మాట్లాడుతా ఉంది, కాలంలో కాలంలో ఉంది ఆవిడ. దేవయామిని కాలంలో వ్యక్తి. అదేవిధంగా క్షరము నశించేది. ఎందుకు నశించేది? పుట్టింది కాబట్టి, అంతే కదా. దేవయామిని కార్యము, ఇది క్షరము. నెక్స్ట్ అంటే వ్యష్టి అమ్మ, ఇది వ్యష్టి అంటే ఇండివిజువల్. అట్లేరా, 84 లక్షల జీవరాశుల్లోనూ ఆడుతా ఉండేటువంటి శ్వాస దానికి కారణము. దేవయామినిలో హంసవాహనం, హంస అంటే శ్వాసమ్మ. దేవయామినిలో శ్వాస ఏదైతే ఉందో 84 లక్షల జీవరాశుల పెరుగుదలకు కారణమైన శ్వాస కూడా అదే గురుగారు. అది సమిష్టి, దట్ ఈస్ కారణం. ఆకాశము గుర్తిరుగుతున్న నేను. సో ఆకాశము వాయువులు చూడండి, ఆకాశము వాయువులు అరూపభూతాలు, వాటికి రూపం ఉండదు. భూమి నీరు అనేది భౌతిక పదార్థాలు. విలక్షణం అనే పదం అట్లే గుర్తుపెట్టుకో, వాడికి వస్తా నేను. భూమి నీరు అనేది భౌతిక పదార్థాలు, వాటికి రూపం ఉండదు. ఒక రూపం అనేది ఉండదు కానీ భౌతికంగా మనకు కనిపిస్తాయి. గాలి ఆకాశం అనేది మనకు కనపడదు కానీ తెలుస్తాయి. ఈ మధ్యలో అగ్ని ఉందే, అగ్ని, అదే జ్ఞానం. ఈ అగ్ని ఆకాశ వాయువుల సహాయంతో భూమి నీళ్లను ఉపయోగించడమే కాలము. అమ్మా తీరా, భూమి నీటిని ఉపయోగించి ఆకాశ వాయువులు, ఆకాశ వాయువులు భూమి నీటిని ఉపయోగించడమే అగ్ని పని, అంటే జ్ఞానం పని. జ్ఞానము అజ్ఞానముగాను జ్ఞానముగాను మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందేదంతా కార్యం, మార్పు చెందించేదంతా కారణం. మార్పు చెందేది కార్యమమ్మా, చెందించేది కారణం. అర్థమైందా? మార్పు మళ్ళీ చూడండి, మార్పు చెందినది కార్యము. కార్యము అంటే ఇక్కడ దేవయామిని, దేవయామిని అంటే తన పేరు, తన వర్క్, అదంతా కూడా యాక్టివిటీస్ అంతా కార్యం. కారణం వచ్చి దేవయామిని చేసే పనులకు మాత్రమే దేవయామినిలో ఉండే ఆలోచన కారణం అవుతుంది. కానీ టోటల్ సృష్టి అంతా కూడా దానికి ఒక ఇది ఉంది కదా, సమిష్టి కారణం ఒకటి ఉంది కదా, అది ఆకాశం. శూన్యం. ఈ కార్య ఇంకా సింపుల్ గా చెప్పేదా, మీకు ఇంకా బాగా అర్థమయ్యేట్టుగా చెప్పేదా? చెప్పండి గురువు. మట్టి వచ్చి కారణము, కుండ కార్యము. అంతవరకు ఏం డౌట్ లేదు కదా? లేదు గురుగారు. కార్యము అంటే మార్పు, కారణము అంటే మార్పుకు అవసరమైన పదార్థం. ఓకే గురువు. ఈ 4 భూతాలు కారణ రూపంలో ఉంటే ఈ కార్యరూపాలకి అవసరమైన కారణం ఏదైతే ఉందో అది కుండకు మట్టి వలె మిగతా 4 భూతాలకి ఆకాశం కారణమై ఉంది.
ఇది కార్యకారణములు అనేది ఆ కార్యము క్షరము మార్పు, ఉమ్, కారణము అక్షరము. ఎమ్మ క్షరము అంటే నశించేదం, కార్యము క్షరము నశించేదమ్మా, ఉమ్, కారణము అక్షరము. ఉమ్, ఈ కార్యకారణముల కంటే విలక్షణంగా ఉండేదే ఈ 8 ఉదాహరణలతో ఈ రోజు మనం చెప్పుకోబోయేది. విలక్షణం అంటే ఏంటి అని అడిగావు కదా. ఎస్ గురుగారు. కార్యకారణ విలక్షణమైనదే మొదటి నేను. ఉమ్, ఆ మొదటి నేనును 7-8 శ్లోకాల్లో ఎప్పుడు దాన్నే స్మరించమని చెప్పారు. ఉమ్, ఎలా స్మరించాలంటే నువ్వు వేరే దాన్ని స్మరిస్తే అది తెలీదు, నువ్వే అది మొదటి నేను. ఎస్ గురుగారు. ఆ మొదటి నేను నువ్వుగా తెలిసి తరించాలంటే ఈ 8 పదాల యొక్క అర్థాలని మనం విభజించి విప్పదీసి చూసేటప్పుడే ఈ నువ్వు నేను అనేటువంటివి ఆవిరైపోతాయి. ఉమ్, నువ్వు నేను ఆవిరైపోవడం అంటే అర్థం ఏంటి అంటే నామరూపరహితమైనటువంటి క్షర అక్షర లేక కార్యకారణ విలక్షణ తత్వాన్ని నువ్వుగానే చూస్తావు, ఇప్పుడే చూస్తావు, ఇక్కడే చూస్తావు, ఈ రోజే చూస్తావు, 10-11 గంటల మధ్యలోనే నువ్వే అది అని తెలుసుకుంటావు. ఉమ్, ఓకే గురుగారు. కమాన్. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాన్ ఉవాచ అంటే ఇక్కడ అర్జున ఉవాచ కాదు, పూజారి వెంకటేశం ఉవాచ కాదు, తర్వాత దేవయామిని ఉవాచ కూడా కాదు. ఉమ్, ఉవాచ అంటే చెప్పెను. ఉమ్, ఓకే గురుగారు. ఎవరు చెప్పెను చరాక్షర విలక్షణుడైనటువంటి సద్గురువు చెప్తున్నాడు. ఇక్కడ గురు శిష్య సంబంధాన్ని ఒకసారి నీకు చెప్పాలి. ఉమ్, భగవద్గీత ఎవరు రాసినట్లు మనకు ఆ భగవద్గీత ప్రశ్నల్లో ఇచ్చారు. ఎవరు రాశారు భగవద్గీతని అంటే ఎవరు రాశారు? వేదవ్యాసులు. కానీ చిన్నపిల్లలకు భగవద్గీత నేర్పించేటప్పుడు ఏం చెప్తారంటే ఉమ్, వేదవ్యాసుడు చెప్తా ఉంటే వినాయకుడు రాసుకుంటా కూర్చున్నాడంట. ఉమ్, అంటే ఖచ్చితంగా 2 పాత్రలు నేర్చుకోవడానికి అవసరం. ఉమ్, అట్లా గురువుగాను శిష్యుడుగాను ఉండేది ఒక గురువే. ఎస్ గురుగారు. వేదవ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు రాసుకుంటా పోయినాడంట. ఎట్లా రాసినాడంట అంటే ఆయనకు అర్థం చేసుకునే విధంగా ఈయన చెప్పుకుంటా పోయినాడంట. ఆయన అర్థం చేసుకుంటూ ఉంటే ఈయన చెప్పుకుంటా పోయినాడు, ఆయన రాసుకుంటా పోయినాడంట. ఉమ్, అది ఒక్క ఆయనే రాసేది. ఎస్ గురుగారు. అట్లా సద్గురుమూర్తి మనకు ఎవరైతే భగవద్గీత నేర్చుకుంటున్నాడో వాడే పరిపూర్ణుడుగా తెలియజెప్పే శ్లోకం ఈ శ్లోకం. ఉమ్, కమాన్. కవిం మీకు 8 గ్రూప్ లో పెట్టేస్తాను విడివిడిగా కూడా. ఉమ్, ఓకే గురుగారు. పురాణం కవిం పురాణం అనుశాసితారం కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. మొత్తం 8 ఉన్నాయి. ఆ 8 విడదీసి సపరేట్ చెప్తాను. ఓకే గురుగారు. ఆ 8 కూడా నీ నిర్వచనాలే, నువ్వు దేవయామినివి కావు. అక్కడ యోగ వాసిష్టంలో రాముడికి వశిష్ఠుడు చెప్తాడు, నాయన నువ్వు దశరథుడి కొడుకు కాదు నాయన, దశరథుడి కొడుకు నువ్వు కాదు నాయన, నువ్వు సాక్షాత్తు నారాయణుడే తండ్రి అని
అక్కడ వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పినట్టుగా ఉమ్, నేను నీకు చెప్పడం కారణం ఊరికే ఒక కార్యకారణ సంబంధం, అంతేగాని నువ్వు దేవయామిని కాదు నాయన. నువ్వు సాక్షాత్తు మేము చెప్పినట్టు మాయారహిత మణిద్వీప వాసినివి, ములుగుత్త సందు లేకుండా నిండి ఉన్నటువంటి ఆ అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటారే ఆవిడే నువ్వు దేవయామిని అనుకుంటే పరిమితమైన జీవితం ఉంటది. ఉమ్, దేవయామిని పాత్ర నువ్వు పోషించడం అంటే సినిమాలాగా ఉంటది, జాలీగా ఉంటది, ఎస్ గురుగారు. చాలా తేటగా ఉంటది, నీళ్ల మీద నడిచినట్టు ఉంటది, ఉమ్, అట్లా చాలా హాయిగా ఉంటది లైఫ్ జీవితం. నువ్వు గానా దేవ్యానికి పరిమితం అయిపోతే అన్నిటికీ నువ్వు అవమానము ఏదో పొగడ్తలకు పొంగిపోవాలి, గౌరవిస్తే సంతోషపడిపోవాలి, ఎవరిన తిరిగితే ఏడవాలి, ఇదంతా దేవయామిని పనులు. ఉమ్, ఎస్ అది గురుగారు. అజ్ఞానం. ఉమ్, అదే దేవయామిని గాన సమిష్టికర్తగా ఆకాశమే నీ స్వరూపం అని ఉంటే అది సమిష్టిగా హాయిగా అన్నిటినీ చూస్తూ ఉండడం సాక్షిగా. ఉమ్, కాదమ్మా, నువ్వు సాక్షి రహితురాలివి తల్లి, నువ్వు సాక్షి రహితుడివి. ఎట్లా చూడండి, కమాన్. నంబర్ 1 రాసుకోండి. నంబర్ 1 నేను నోట్స్ లో రాసుకోండి, మీ నిర్వచనం మీకే చెప్తున్నా. ఎస్ గురుగారు. ఇప్పుడు చెప్పండి, భగవద్గీతను రాసింది వేదవ్యాసుడు ఎవరో కాదు, నువ్వే. అంతేనమ్మా, నువ్వు చెప్తా ఉంటే గణేశుడు రాసినట్టు. గణేశుడు అని ఆయన ఆడున్నాడు, ఏ ఊరు అయింది? మీ ఊర్లో గణేష్ అనే పేరున్నది అని అడిగి చూడండి. నువ్వు రాసిన వేదవ్యాసుడు నీకు చెప్పినావు అంటే ఏమంటాడు చెప్పు? మీ ఊర్లో గణేష్, ఇప్పుడు మీ క్లాస్ లో గణేష్ పేర్లు దండిగా ఉంటాయి, ఉమ్, ఉంటాయి లేవా? ఉమ్, ఏం సార్ మీరు వేదవ్యాసుడు చెప్తా ఉంటే మీరు భగవద్గీత రాసినారా అని పోయి ఆయన అడిగితే ఏం చెప్తాడు ఆయన? నేను ఎందుకు రాస్తానండి? నేను ఎందుకు రాస్తాను అంటే అక్కడ అర్థం ఏంటి? గణేష్ అది తెలీదు. ఉమ్, మరి ఎందుకు భగవద్గీతలో వేదవ్యాసుడు చెప్తా ఉంటే గణేశుడు రాసినాడు అంటే ఆయన రాస్తారంటే ఊరికే నేర్చుకోవడానికి 2 పాత్రలు సృష్టిస్తారు అంతే. ఉమ్, నువ్వు ఇప్పుడు నేను టీచర్ కావడానికి మా టీచర్కి నేను స్టూడెంట్, ఎస్ గురుగారు. ఇప్పుడు నేను టీచరు ఉమ్, కాబట్టి గురు శిష్యులు ఇద్దరు గురువులోనే పాత్రధారులు అంతే. ఉమ్, దీన్నే గురు మధ్య స్థితం విశ్వ మధ్య స్థితం గురువు అంటారు. కమాన్, ఇంకా మనకు టైం తక్కువ ఉంది. 8 పదాల గురించి తెలుసుకోవడానికి 8 రోజులు కూడా సరిపోదు, కానీ మనకు 1 గంటలోనే నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎస్ గురుగారు. నాకైతే నీ దగ్గర 8 పదాలకు నేర్చుకోవడానికి 8 రోజులు కూడా చాలదు. ఎందుకంటే నేను ఆ స్థాయికి ఎదగలేదు, నువ్వు ఎదిగినంత స్థాయికి నేను ఎదగలేదు, అది విషయం. అది కదా లేదమ్మా. చిత్రం ఏంటంటే భగవద్గీతనే చెప్పేటప్పుడు నాకు అర్థమైతేనే రాస్తానని చెప్పాడంట గణేశుడు. ఉమ్, ఈ రోజు నువ్వు అదే అడిగినావు, ఏమని? గురువు గారు విలక్షణం అంటే అన్ని దీర్ఘం తీస్తే దానికి మొత్తం చెప్పుకొని రావాల్సి వచ్చా. విలక్షణం అంటే ద్వంద్వరహితము అని ఒక మాటలో, ఉమ్, ఓకే గురుగారు. ద్వయరహితము అని ఒక మాటలో. ఉమ్, ద్వంద్వం ఏంటి? కార్యకారణాలే. ఉమ్, ఎస్ గురుగారు. కార్యకారణములే ద్వంద్వాలు. ఉమ్, అది మీకు అది కూడా చూపిస్తాను. కార్యము కారణంగాను కారణం కార్యంగాను మార్పులు చెందుతుంటాయమ్మా. ఇది కూడా ఆశ్చర్యం. ఉమ్, ఎలా గురుగారు? అది చూపిస్తాను. అది ఎన్నో రోజులు చెప్పాను నీకు, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఒకసారి గుర్తు తెచ్చుకుంటావా? కార్యము కారణంగాను కారణం కార్యంగాను కనిపిస్తాయి. ఎలా గుర్తుందా? నేను చెప్పాలి. ఇప్పుడు చెప్తాను, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా నేను అడిగితే నువ్వు చెప్పాలి. ఉమ్, ఓకే గురుగారు. ఇంతవరకు చెప్పింది ఏమైనా గుర్తొస్తుందో చూడు. చెట్టు విత్తుల రకం చెప్పాను కదా. ఉమ్, ఎస్ గురుగారు. చెప్పండి ఇప్పుడు. చెట్లోనే విత్తనం ఉంటది, విత్తనంలోనే చెట్టు ఉంటది కదా గురుగారు. కాబట్టి కార్యము కారణము 2 ఒకటే. ఉమ్, అది పడుగు పేకల వలె. పడుగు పేక అంటే తెలుసా? లేదు గురుగారు. పడుగు పేక అంటే ఇప్పుడు నీ ఓని ఉందా? ఉమ్, ఓనిలో నిలువు దారాలు అడ్డం దారాలు 2 దారాలే. ఉమ్, పేరు మాత్రం నిలువు అడ్డం. ఉమ్, నిలువంతా పెరిగితే మళ్ళీ అడ్డం నిలుస్తుందే గురుగారు. నిలువంతా పెరికేస్తే ఉమ్, అడ్డం నిలుస్తుందా? లేదు గురుగారు. కాబట్టి ఒకటి తీస్తే రెండోది లేదు. ఉమ్, నువ్వు కారణాన్ని పెరికేసినావు అనుకో, ఉమ్, మళ్ళీ
కార్యం నిలబడదు, లేనిదవుతుంది కదా. ఎస్ గురువు గారు. దేవయామిని కార్యము, దేవయామినిలో ఆలోచన రూపంలో ఉండే సమిష్టి గుర్తు అనేదే కారణము. ఆ గుర్తును పెరికేసినావు అనుకో, నువ్వే మొదటి నేను. అది పెరిగిన తర్వాత నువ్వు ఎలా ఉండావు అనేది 8 పదాలు. 8. ఓకే గురువు గారు. నంబర్ 1 రాసుకోండి, కవిం. ఇప్పుడు ముందుగా యహ, రెండో లైన్ చివరిలో సమనుస్మరేద్యహ ఉంది కదా. ఎస్ గురువు గారు. ఆ యహ అంటే ఎవరైతే ఇప్పుడు దేవయామినికి చెప్పిన విషయాలంతా ఎవరైనా వినొచ్చు. ప్రపంచంలో ఎవరైతే వింటూ వింటూ ఈ 8 లక్షణాలని తెలుసుకుంటారో వాడే పరిపూర్ణుడు. తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇంకొక చోటికి తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళు తెలుసుకోవద్దని మనం ఎవరు చెప్పాం? ఇప్పుడు ఈ భగవద్గీత వినొద్దని ఎవరికైనా చెప్పినా వాళ్ళే వచ్చి జాయిన్ అయిపోయారు కదా క్లాస్లో. ఇప్పుడు సాక్షి గారు అట్లా స్వయంగా ఎవరైతే వచ్చి వాళ్ళకు వాళ్ళే జాయిన్ అయ్యి వాళ్ళే గురువు దగ్గరికి పోయి ఎత్తుకుని వాళ్ళే తెలుసుకునేస్తారు. వాళ్ళే గురువు అనే కదా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఆ తెలివి చెప్తే ఆయన ఎవరైనా నేను గురువు అన్నాడా తప్పులో కాలేసినట్టే. అది భావన, గురువుకి శిష్యుడి భావన, శిష్యుడికి గురువు భావన. ఇప్పుడు మీ అమ్మ నేను తల్లిని అని చెప్పింది అనుకోండి, అది ఎట్లా కుదురుతుంది? వాళ్ళమ్మ ఏమని చెప్పాలి? ఏం కావాలి అప్పుడు? కూతురు కదా మీ అమ్మ. ఇప్పుడు మీ అమ్మమ్మ పేరు ఏం పేరు? కన్యాకుమారి. కన్యాకుమారి, శ్రీమతి కన్యాకుమారి. ఆ పేరు ఎంత విలక్షణంగా ఉంది చూడండి. ఆవిడ పెళ్ళైంది. శ్రీమతి కన్యాకుమారి తల్లి, దేవి తల్లి. ఎవరు తల్లి చెప్పండి వీళ్ళిద్దరిలో? దేవి నాకు తల్లి గురువు గారు, కన్యాకుమారి దేవికి తల్లి. ఇప్పుడు రెండిట్లో తల్లి పదం కామన్ కదమ్మా. కాబట్టి కన్యాకుమారి కారణము, దేవి కార్యము. దేవి కారణము, కన్యాకుమారి కారణం. మళ్ళీ ఈ పక్క వచ్చిండ్లా చూడమా. మళ్ళీ చెప్తాను చూడు. కన్యాకుమారి కారణం, దేవి కార్యం. దేవి కారణం. ఇప్పుడు కార్యం ఎవరు? నేను. దేవయామిని అని చెప్పాలి. అది ఇట్లా వస్తుందే తప్ప నువ్వు దేవయామినివి కాదు అని ఇప్పుడు ఈ శ్లోకంలో 8 లక్షణాలతో తెలుసుకోవాలి. నువ్వు దేవయామిని ఎట్లా కాదు అంటే అది తెలుసుకుంటేనే నేను చేయగలిగింది ఏం లేదు ఇక్కడ. నేను ఊరికే ఒక సూచన అంతే. కమాన్. కవిం అంటే అర్థం ఏంటి? మొదటి పదం కవిం. ఏది తెలుసు రాసుకొని కావాలంటే మీకు తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. అది కవిం అంటే ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు. అది తెలిసిన వాడు మొదటి నేను, అది నువ్వే. ఇది కవిం అర్థం. ఇది మొదట చెప్పేశాను, యహ అని ఫస్ట్ పెట్టుకోవాలి. కాబట్టి ఎవరు తెలుసుకుంటే వాడు పరిపూర్ణుడే కదా. తెలుసుకోని వాళ్ళంతా తెలుసుకోవాల్సిందే తప్ప సృష్టిలో ఎవరిని పరిపూర్ణుడు కాదని చెప్పేదానికి అవకాశమే లేదు. కాబట్టి కవిం అంటే ఏం తెలుసుకుంటే ఇంకేం తెలియాల్సిన అవసరం లేదు, అది తెలిసినటువంటి వాడు. ఒకటైపోయింది. రెండు. రెండో పదం ఏంటి? రెండో పదం రాయండి, పురాణం. పురాణం అంటే అష్టాదశ పురాణాలు కాదు. పురాణం అంటే సనాతనము అని అర్థం అమ్మ. సనాతనము అంటే ఎప్పటికీ 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 ఉండేదే అని అర్థం. పురాణం అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఎప్పటికీ ఉండేది అని అర్థం. నెక్స్ట్ మూడో పదం అనుశాసితారం. ఏం క్లారిటీ ఉందమ్మా. అనుశాసితారం. అక్కడ అనుస్మరేద్య అనుచింతయ అని చెప్పాడు కదా. అనుస్మరేద్య అంటే శిష్యుడు. అనుస్మరేద్య శిష్యుడు 7వ శ్లోకంలో. ఓకే గురుగారు. అనుచింతయన్ గురువుగా రూపాంతరం చెందుతున్నాడు. ఇక్కడ
ఏం చెప్పేశారు? అనుశాసితారం, దేవి నన్ను వచ్చి శాసిస్తా ఉంది దేవయామిని. దేవి వచ్చి దేవయామినిలో వచ్చి నన్ను శాసిస్తా ఉంది. అనుశాసితారం అంటే అది తెలిసి చెప్పించేవాడు, చెబుతున్నటువంటి వాడు. గురుగారు ఏం పదం అమ్మా, చెప్తాను. అనుశాసితారం మూడో పదం కదా. దీనికి మాత్రం నాకు 3 రోజులు కూడా చాలదు, కానీ దీని పుట్టు పూర్వత్రాలు అవన్నీ చెప్తాను మీకు ఇప్పుడు. శ్లోకం సత్యపూర్ణ వచ్చారా? రాలేదు. వచ్చారు గురుగారు. సత్యపూర్ణ, సత్యపూర్ణ క్లాస్ ಅಲ್ಲಿ ಐದಾರಾ? సత్యపూర్ణ శ్లోక నంబర్ 7th అధ్యాయ నంబర్ 2 కార్పణ్య దోషోప గుర్తాಯ್ತಾ? కమాన్. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢ చేతాః యచ్ఛ్రేయసా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం అని శిష్యుడు అడుగుతాడు. షాధి అంటే శాసించు అని. షాధి మాం త్వాం ప్రపన్నం అని శిష్యుడు అప్పుడు గురువు గారిని అడుగుతాడు. అర్జునుడి రూపంలో కృష్ణుని అడుగుతారు దేవయామిని. ఓకే గురువు. అక్కడ షాధి అంటే శాసించు అని. 2వ అధ్యాయం 2:7 అటు పెట్టుకో, మళ్ళీ చూసుకోవాలంటే 2:7 అని అటు పెట్టుకో. ఇప్పుడు అక్కడ శిష్యుడు దీన్ని బీజ శ్లోకం అంటారు, చాలా ప్రధానమైన శ్లోకం అది. ఓకే గురువు. అక్కడ షాధి అంటే నన్ను శాసించు గురువు గారు అని అడుగుతాడు. శాసించేవాడైతే గురువు అని చెప్పొచ్చు. ఇక్కడ 3వ పదం పేరు శాసించడం కాదు. ఏమైంది శాసించడం అంటే? ఇక్కడ 3వ పదం ఏం రాశారు? అనుశాసితారం. అనుశాసితారం అంటే నేను పాటించే విధంగా నాలో నుండే ఆయన చెబుతూ ఉండాలి. అంటే మీరు లేనప్పుడు కూడా నాకు మీ వాక్యం స్మరణకు రావాలి. గంట తర్వాత మనం క్లాస్ నుంచి లీవ్ అయిన తర్వాత కూడా మన ప్రవర్తనలో ఆ యొక్క లక్షణం అనేది అదే ఇంప్లిమెంట్ అవ్వాలి. దానికి కారణమైన వాడు అనుశాసితారం. చూసిన గురువు అంటే ఇప్పుడు మనకు మానవ రూపంలో కనిపిస్తా ఉండేటువంటి క్షరాక్షర విలక్షణుడు కదా, అశరీరుడు కదా. అది ఇక్కడ అనుస్మరేద్య అంటే. అనుశాసితారం అంటే శాసిస్తున్నాడు. మళ్ళీ ఆ పదం కూడా వస్తుంది. అనుస్మరేద్య అంటే స్మరేద్య కాకుండా అనుస్మరేద్య అంటే అది సహజంగానే ఆ లక్షణం నాలో గుర్తు వచ్చేసింది అనుకో. మొదటి నేను లక్షణాలు నాకు తిరిగే ఉంది అది. ఇప్పుడు మొదటి లైన్ మాత్రం అర్థం పూర్తయిందమ్మా. కవిం అంటే ఏం తెలిస్తే ఇంకేమి తెలియాల్సిన అవసరం లేదు, అది తెలిసినవాడు. పురాణం అంటే అన్నిటికంటే ముందు ఏది ఉందో అది ఇప్పుడు ఉంది, అదే నువ్వు. అనుశాసితారం అంటే శాసించడం కాకుండా ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది స్పష్టంగా వింటున్న వాడికే తెలిసేటట్లుగా చెప్పగలిగేవాడు అని మీ వల్ల తెలుస్తా ఉంది ఇప్పుడు నాకు. అది అనుశాసితారం అంటే అర్థం ఏంటంటే మీరే చెప్పండి అమ్మా. గురు పరంపరలో ఏదైతే ఉందో దాన్నే నేను చెప్పాలనా, నేను నేర్చుకునేది అంటే మీకు చెప్పాలనా? నేర్చుకున్నదంతా చెప్పాలి. అవునమ్మా, నేను నేర్చుకున్నది నా సొంత డబ్బా చెప్పాలనా, అంటే పూజారి వెంకటేశం వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఇది చెప్పాలనా? లేదు గురుగారు. అది అనుశాసితారం అంటే గురువు నాకేం చెప్పాడో దాన్ని చెప్పడం అనుశాసితారం. నా కాళ్ళకు మొక్కు, నాకు టెంకాయ కొట్టు, నాకు నా ఉండిలో దక్షిణయ్య అని చెప్పేది శాసితారం. అనుశాసితారం అంటే మా గురువు గారు చెప్పారు నీకు చెప్పానమ్మా, నాదేముంది మధ్యలో కర్తృత్వం ఏడుంది? ఇది అనుశాసితారం. ఇప్పుడు 3 లక్షణాలు అయినాయి. ఇప్పుడు దేవయామని ఏమైనా వెళ్ళిపోతారేమో, ఒకసారి కన్నడలో కూడా నేర్చుకొచ్చేద్దాం. నేను ఇంకొంచెం బాగా చెప్పగలనేమో చూద్దాం. మన సత్యపూర్ణ ప్లీజ్, సత్యపూర్ణ దగ్గర నేర్చుకొని వచ్చేస్తా ఉండు. సత్యపూర్ణ నాయన ప్లీజ్ 8th శ్లోక, లాస్ట్ వీక్ శ్లోక. కమ్ ఆన్, థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత
अथ अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः श्लोक नंबर 8 अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन्. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కమాన్. కవిం कविं పురాణం पुराणम् అనుశాసితారం. अनुशासितारम्. కవిం పురాణమనుశాసితారం. कविं पुराणमनुशासितारम्. అనోరణీయాంసం अनोरणीयांसम्. అనుస్మరేద్యః. अनुस्मरेद्यः. అనోరణీయాంసమనుస్మరేద్యః. अनोरणीया అనోరణీయాంసం अनोरणीयांसम् अनुस्मरेद्यः. వెరీ నైస్. సర్వస్య ధాతారం सर्वस्य धातारम्. అచింత్య రూపం अचिन्त्यरूपम्. ఆదిత్యవర్ణం आदित्यवर्णम्. తమసః పరస్తాత్. तमसः परस्तात्. దేర్ ఆర్ 8 words are there. come on. మీనింగ్ ನೋಡಮ್ಮ. ಸರ್ವಜ್ಞನು ಅನಾದಿಯು ಎಲ್ಲರನ್ನು ಆಳುವವನು ಸೂಕ್ಷ್ಮಕ್ಕಿಂತ ಅತಿ ಸೂಕ್ಷ್ಮನು ಎಲ್ಲರ ಧಾರಣೆ ಪೋಷಣೆ ಮಾಡುವವನು ಅಚಿಂತ್ಯ ಸ್ವರೂಪನು ಸೂರ್ಯನಂತೆ ನಿತ್ಯ ಚೇತನ ಪ್ರಕಾಶ ಸ್ವರೂಪನು ಮತ್ತು ಅವಿದ್ಯೆಗಿಂತ ಪರ ಅತಿ ದೂರನು ಶುದ್ಧನು ಆದ ಸಚ್ಚಿದಾನಂದ ಘನ ಪರಮೇಶ್ವರನ ಸ್ಮರಣೆಯನ್ನು ಯಾವ ಪುರುಷನು ಮಾಡುತ್ತಾನೋ అవనే ఫస్ట్ పర్సన్, అవనే నేను, దట్ ఈస్ సత్యపూర్ణ. ఓకే, మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ ನೋಡಮ್ಮ. ఇంగ్లీష్ మీనింగ్ ಆಯ್ತಾ? Yes, sir. One should meditate upon the Supreme Person as the one who knows everything, as he who is the oldest, who is the controller, who is smarter than the smallest, who is the maintainer of everything, who is beyond all material conception, who is unconceivable, and who is always a person. He is luminous like the sun, and he is transcendental beyond his material nature. God is oneness. He is omniscient, the most ancient one. The first person is the controller, the subtler, then the subtlest, the support of all, and the possessor of an ఏదో అది చూడమ్మా, నాకు కూడా అర్థం కాలేదు. ఇన్కన్వీనియన్సిబుల్ అదే చెప్పెట్టాడు చూడండి. 8, 9, 10 అందులో 8 వేసి 9 హీఈస్ బ్రైటర్ నుంచి చూడమ్మా దేవయామని మీరు కూడాను కదా. హీఈస్ బ్రైటర్. ప్లీజ్ వన్ మోర్ ఇంగ్లీష్ మీనింగ్ మన సత్యపూర్ణ, రీడ్ ఇంగ్లీష్ మీనింగ్. He is brighter. Third line. 9th sloka. Come on. Sir, can I read it from first? Okay. God is omniscient. Okay. One should meditate upon the Supreme Person as the one who knows everything, as he is the oldest, who is the controller, who is smaller than the smallest, who is the maintainer of everything, who is beyond all material conception, who is unconvincible, and who is always a person. He is luminous like the sun, and he is transcendental beyond his material nature. Okay, thank you అమ్మా, thank you. Right. దేవయామని వినిపిస్తుందమ్మా? దేవయామని లైన్ లో ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ.
అమ్మా బియాండ్ అనే పదం వాడారు చూడండి, అలా మీకేమో రీసౌండ్ వస్తుంది కదమ్మా. గురుగారు ఎందుకు రీసౌండ్ వస్తుంది మీకు ఇప్పుడు? నేను మీ దగ్గర ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉండిపోయినాయమ్మా. ఇప్పుడు వస్తుందా గురుగారు సౌండ్ అలాగా? చూడండి మీకే తెలియాల. నాకు బాగా నాకు మాట్లాడింది నాకే అనిపిస్తా ఉందా? చూద్దాం. మిగతా వాళ్ళంతా కొద్దిగా ఒక నిమిషం గురుగారు, వేరే ఫోన్ తో లాగిన్ అవుతున్నా ఒకసారి. ఓకే సత్యపూర్ణ, శ్రేయస్ మందిద్దారా క్లాస్ కి? శ్రేయస్ ఈజ్ ప్రెసెంట్? నో ప్రెసెంటా? No, sir. ఓకే ఓకే, థ్యాంಕ್ యూ సత్యపూర్ణ. మమ్మీ డాడీ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? Yes, sir. Okay, thank you, right. The first person is, there are 8 words. The first person definitions, the 8 words. Number 1 Kavim, number 2 Puranam, number 3 Anusasitaram, number 4 Anorniyamsam, number 5 Sarvasya Dhataram, number 6 Achintya Rupam, number 7 Aditya Varnam, number 8 Tamasaha Parastat. That is first person definitions. Okay, Devyamini, ready? గురుగారు 3 పదాలు తెలుసుకొచ్చాము, మళ్ళీ రీసౌండ్ వస్తున్నాము. అదే వేరే ఫోన్ నుంచి లాగిన్ అవుతున్నా గురుగారు, పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా. ఇది 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 వెనక్కి పోతే వచ్చేస్తున్నాము గురుగారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది గురు? ఓకే కదా, ఇప్పుడు క్లియర్ అమ్మా. మీ దగ్గర 3 పదాలు నేర్చుకున్నాను నేను, ఇప్పుడు ఇంకా 5 పదాలు ఉన్నాయి. చూడమ్మా, కవి అంటే ఏది తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, తెలిసిన వాడు. ఫస్ట్ వచ్చి ఎవరైతే అనే పదం అట్లే పెట్టుకుని చివరికి వద్దాం మనం. 3 శ్లోకాల తర్వాత వస్తుంది అది మళ్ళీ. ఎవరైతే ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది తెలిసిన వాడు, వాడే ఫస్ట్ పర్సన్. వాడు ఎక్కడుంటాడు? అందరికంటే ముందుంటాడు. అందరికంటే ముందుండేవాడు ఇప్పుడు లేకుండా ఉంటాడా? చూడండి, మట్టిలో ఉండే అంశాలు ఏమున్నాయో అవి కుండలో లేకుండా ఉంటాయా? ఉంటాయి గురుగారు. బాగా గమనించండి, మట్టిలో ఉండే అంశాలంతా కుండలో ఉంటాయి. ఎన్ని కుండలు తయారైనా మట్టి ఇంకా ఉంటుంది గురుగారు. అట్లా ఆ విధంగా ఎన్నిసార్లు సృష్టిలు వచ్చిపోయినప్పటికీ ఈ యొక్క అక్షరాక్షరముల కంటే విలక్షణమైన మొదటి నేను ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. అది నువ్వు. అందుకని నీకు పురాణం అంటే అది అర్థం. నెక్స్ట్ అనుశాసితారం అంటే అది తెలిసినటువంటి వాడు అని అర్థం. అది తెలిసినటువంటి వాడి దగ్గర చూడండి, శాసించుట అంటే అధికారం చలాయించుట కదా. నువ్వు కూర్చోమంటే కూర్చో, లేయంటే లేయ అని చెప్పాలి కదా. అది శాసించడం అంటే. ఇక్కడ అట్లా కాదు. అనుశాసితారం అంటే ఈ మొదటి నేనుకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నప్పుడు నీ వల్ల తప్పు జరగాలని ఎంత ప్రయత్నించినా తప్పు నీ వల్ల జరగదు. దట్ ఈజ్ మొదటి అనుశాసితారం అంటే అది. 3 పదాలు అయిపోయినా? ఇప్పుడు నీలో నుంచి దేవయామిని శాసించేవాడు ఎవడో వాడు ఫస్ట్ పర్సన్. ఎట్లా శాసించాలి వాడు? దేవయామినికి అనుకూలంగా ఉంటే కొంత ఒక న్యాయము, దేవయామినికి వ్యతిరేకంగా ఉండేవాడికి ఇంకొక న్యాయమునా? లేదు గురుగారు, అందరికీ ఒక. అది దట్ ఈస్ శ్రేయస్సు. దేవయామినికి అనుకూలంగా నడుచుకోవడం ప్రేయస్సు. గురుగారు మీకు శ్రేయస్సు ప్రేయస్సు అని 2 పదాలు చెప్పాను ఆల్రెడీ. ప్రేయస్సు అంటే వ్యక్తిగతంగా ఇష్టపడేటివి, శ్రేయస్సు అంటే అందరికి అవసరమైనట్లుగానే నడుచుకుంటాడు. అది అనుశాసితారం. దాన్నే అడిగింది. శ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే 7వ శ్లోకం, 2వ అధ్యాయం 7వ శ్లోకంలో అడిగింది దాన్ని. ఏదైతే నాకు శ్రేయస్సో శ్రేయస్య, ఏదైతే నాకంటే అందరికి శ్రేయస్సు అయింది ఏదో
అది మొదటి నేను. దాన్ని చెప్పాలంటే ఒక మాటలో నేను మీకు చెప్పగలనా? మీతో చెప్తూ చెప్తూ నేను కూడా అది తెలుసుకోగలను అంతే. అట్లా ఓకే గురుగారు. అది 3 అయింది. 4వదేమి? దాని స్వరూపమే చూసుకోండి, దాని యొక్క సైజు. 4వ పదం అనోరణీయాంసం, అది 4వ పదం. 4వ పదం రాసుకోండి, అనోరణీయాంసం, అంతవరకు 4వ పదం. అది ఎట్టుంటుందంటే అనోరణీయాంసం అంటే అణువు అంటే తెలుసు కదా. అణువు అంటే ఇంగ్లీష్ లో యాటమ్ అంటారా? ఎస్ గురుగారు. అణువు అంటే సూక్ష్మమైన అని అర్థం అమ్మా. ఓకే గురుగారు. కానీ ఇక్కడ సూక్ష్మం కాదు, అనోరణీయాంసం. అణువు కంటే చిన్నది పరమాణువు, పరమాణువు కంటే చిన్నది నానో పార్టికల్, నానో పార్టికల్ కంటే చిన్నది ఇంకా చిన్నది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది. అనోరణీయాంసం, నేను చెప్పలేనంత సూక్ష్మంగా అని అర్థం. ఏం చెప్పలేను? నేను అది చెప్పలేను కదా. నువ్వు ఇప్పుడు ఎవరనేది నేను వర్ణించి నీకు చెప్పాలంటే ఒక రోజులో చెప్పి పెట్టుగా ఉంటే ఇన్ని రోజులు క్లాసులు ఎందుకు జరుపుతామా? అనోరణీయాంసం అంటే నీ మొదటి నేను యొక్క స్వరూపాన్ని నేను నీకు చూపించేదని నా వల్ల కానంత చిన్నది నువ్వు. నువ్వు నీ అడ్రస్ చెప్పేదా? నెక్స్ట్ 5. కవిం 1, పురాణము 2, అనుశాస్తారం 3, అనోరణీయాంసం 4. నీ సైజు చెప్తాను 5. సర్వస్య ధాతారం, అది నీ సైజు. అంటే సర్వస్య అనే పదానికి అర్థం మీరు చెప్పండి. సర్వస్య అంటే అన్ని. సర్వ అంటే అన్ని వస్తువులకు లోపల బయట అన్నప్పుడు మధ్యలో అనే మాటే లేదు. అంతటా నుండి నిబిడీకృతమై ములుగుతో సందు లేకుండా నో గ్యాప్ పెట్ట అట్ట అని, అది నేను ఫస్ట్ మొదటి నేను యొక్క సైజ్. అది అంటే చిన్నదానికంటే 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 చిన్నది ఏదో, పెద్దదానికంటే 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 పెద్దది ఏదో, అది ఒకటే వస్తువు. అది ఏ ఊర్లో ఉంది అంటే ఏం చెప్పేది? చెప్పేటోడు కానిదే అది. మరి అనోరణీయాంసం అనే దానికి అర్థం నీ దగ్గర తెలుసుకుంటున్నానా, నేను నీకు నేర్పిస్తానా? చెప్పు, నువ్వే చెప్పాలి. అది మన ఇద్దరం కలిసి దాన్ని తెలుసుకుంటున్నాం, తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఎన్నైనా ఇప్పుడు? 5 గురుగారు. 5 ఏంటంటే వరుసగా చెప్పండి. కవిం, పురాణం, అనుశాసితారం, అనోరణీయాంసం. తర్వాత అనుస్మరేద్య అటు ఉన్నాయి పక్కన గురుగారు. అనుస్మరేద్య అనేది అది పక్కన ఉన్నాయి, అది లాస్ట్ లో చెప్తా. ఓకే గురుగారు. 5వది సర్వస్య ధాతారం. 6 అచింత్య రూపము. దాన్ని చింతించేదానికి నీ వల్ల అవుతుందా, నా వల్ల అవుతుందా? కాబట్టి అచింత్య రూపుడయ్యా సద్గురు నిర్గుణ తత్వమయ్యా. గురుగీత అమ్మగారు పాడతారు. గురుగీతలో పార్వతి చెప్పినట్టు పరమేశ్వరుడికి అదేదో చెప్తారు. పార్వతి చెప్పినట్టు వేరెవరో చెప్తారు గురుగీతలో. అచింత్య రూపమయ్యా సద్గురువు నిర్గుణ తత్వమయ్యా, లోకలోకంబులన్నీ అందులో లేనివని తెలియు దేవి. ఇది గురుగీత. కాబట్టి అచింత్య రూపము అంటే ఆలోచన దాంట్లో లేదు. ఇప్పుడు చూపిస్తా, చూస్తావు లేదనే? అందులో లేదని ఎగ్జాంపుల్ చూపిస్తా, మీరు చూసేయాలి. చెప్పండి గురు. మట్టిలో కుండ లేదు, మట్టిలో కుండ లేదు. కుండలో ఉండే మట్టి కూడా నేను కుండ అయినానని తెలియదు. అదే విధంగా మాట్లాడుతున్న పూజారి వెంకటేశం మొదటి నేనులో ఎస్
ధైర్యంగా చెప్పు నాయన, గట్టిగా చెప్పమ్మా, ఏం భయం ఎందుకు నాయన? ఎస్ గురుగారు. కాబట్టి మట్టిలో కుండ లేదు, మాటలో మొదటి నేను చెప్పేదానికి వీలు లేదు. ఉమ్. అది దాని లక్షణం. ఎన్నైనాయి? 6 గురుగారు. నెక్స్ట్ నెంబర్ 7, దాని రంగు చెప్పేస్తున్నాడమ్మా. ఉమ్. రంగులన్నీ విబ్గ్యార్, రంగులు విబ్గ్యార్ అంటారు కదా. గురుగారు రంగులన్నీ మొత్తం చెప్పండి. రంగులు మొత్తం తెలుసు. 7 కలర్స్. కలర్స్ ఏంటో చెప్పమంటారా గురుగారు? వైలెట్, ఇండిగో చెప్పండి. తెలుసు కదా మీకు? అది తెలుసా? ఏమో గురుగారు, అంత ఐడియా లేదు. నేను చెప్పేసి చూడు, 7 రంగులు చెప్తా చూడు. ఉమ్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, Yes, ఆరెంజ్, రెడ్. ఉమ్. 7 రంగులు కాదు అది, ఉమ్. కానీ 7 రంగులు దాని వల్లనే మనకు తెలుస్తాయి. వర్ణం అంటే రంగమ్మ, ఆదిత్య వర్ణం. నెక్స్ట్ పదం, 7వ పదం అదే. ఉమ్. ఎస్ గురుగారు. ఆదిత్య వర్ణం అంటే మొదటి నేను ఏ రంగులో ఉందో తెలుసా? లేదు గురుగారు. ఆదిత్య వర్ణం. ఇప్పుడు చెప్పిన 7 రంగుల్లో ఒకదానికి కూడా పేరు లేదే. ఉమ్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఏది కాదు అది ఆదిత్య వర్ణం అంట. ఉమ్. ఆదిత్య వర్ణం అంటే జ్ఞానాతీతమైన స్థితి అని అర్థం. వర్ణము అంటే అక్షరం అమ్మా, అక్షరం అని కూడా వస్తుంది. ఉమ్. కానీ ఆదిత్య వర్ణము అంటే అది జ్ఞాన అజ్ఞానములకు అతీతమైనటువంటిది. నువ్వే కాబట్టి దాన్ని చెప్పడానికి ఏ రంగు దానికి ఉపయోగపడదు. ఎస్ గురుగారు. అది చెప్పలేని ఆనందం విధియని చెప్పలేను సద్గురుదేవి అమ్మగారు రాసిన పాట. అది విషయం. ఉమ్. అంటే మొదటి నేను గురించి దేంట్లోనూ చెప్పలేమన్నమాట. చెప్పేటోడు అక్కడ కనపడడు. ఎస్ గురుగారు. ఎక్కడుంది అది? తమసహ పరస్తాత్. తమసహ అంటే జ్ఞాన అజ్ఞానములను మీరినటువంటి పరిపూర్ణ తత్వము అదే. గురుగారు. అది సచ్చిదానంద జ్ఞాన. తమసహ పరస్తాత్ అనేది 8వ పదం అమ్మా. ఉమ్. చెప్తాను. తమసహ అంటే అర్థం ఏంటి తెలుసా? తామసం అంటే చీకటి, ఉమ్. తమసహ అంటే అజ్ఞానమునకు ఆవల. ఉమ్. అప్పుడు తమసహ పరస్తాత్ అంటే జ్ఞాన అజ్ఞానములకు ఆవల. ఆవలా అండి? అంటే అతీతంగా అని అర్థం. ఓకే గురుగారు. అతీతంగా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పేది నేను. నిద్రకి ఇప్పకుండావు. ఉమ్. నిద్రపోతే నిద్ర కాపకపోతావా? గురుగారు. నువ్వు నిద్రకి ఇప్పకుండావు అమ్మా. ఇప్పుడు ఉమ్. నిద్రపోతే నిద్ర కాపకపోతావా? లేదు. నిద్రకు ఆ పక్క కూడా కాదు, ఈ పక్క కూడా కాదు. చెప్పలేను దాన్ని ఆవలా ఇవ్వాలని చెప్పేదానికి లేదు. ఉమ్. నిద్ర అంటే దేవయామినికి అతీతమైనటువంటిదే గాఢ నిద్ర. ఉమ్. అదే విధంగా దేవమని అనేటువంటి కార్య కారణములకు విలక్షణమైనదే మొదటి నేను ఉమ్. ఓకే గురుగారు. అని అని ఒక పదం వదిలేసిన, ఒక పదం దాన్ని ఇప్పుడు తెస్తున్నా. అనుస్మరేత్. ఉమ్. అని అనుక్షణము నిన్ను నువ్వే స్మరించావంటే. నెక్స్ట్ శ్లోకం. ప్రయాణ కాలే. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాబోతుంది. సరే, ఇంత ముందే వచ్చింది ప్రయాణ కాలే అనేది. నెక్స్ట్ శ్లోకంలో మొదలవుతుంది అది. ప్రయాణ కాలే అంటే జరుగుతున్న సమయంలోనే, ఇప్పుడే ఇక్కడే నువ్వే పరిపూర్ణమని స్పష్టంగా మొదటి నేను నువ్వేనని ఇప్పుడే తెలుసుకోవాలి నాయన. అది ఎట్లా తెలుసుకోవాలా ఏమనేది వచ్చే వారం చూద్దాం. కాబట్టి 8 పదాలు. మీకు నేను ఏం పదాలు చెప్పినా నాకైతే గుర్తులేదు. మీరు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మీరు ఒకసారి భావం నాకు అప్పచెప్తే మళ్ళా నేను విని తరిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసేయమంటావు మొత్తం? కవిం అంటే ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది తెలిసినవాడు. పురాణం అంటే అన్నిటికంటే ముందు. అనుశాసితారం అంటే ఏది తెలిసితే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది తెలిసినటువంటి
అన్నిటికంటే ముందుండేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తెలిసి ప్రవర్తించువాడు, అంటే శాసించేవాడు దేవిలోనే ఉంటాడు, దేవయామంలోనే ఉంటాడు. ఎస్ గురుగారు. బయట నుంచి చెప్పాల్సిన పని లేదు. ఉదాహరణకు ఎగ్జామ్స్ కొన్ని పాయింట్లు మీకు అక్కడ చెప్పేస్తే ఎగ్జామ్ లో వచ్చి ఆయన చెప్పిస్తాడు నీకా? లేదు గురుగారు. కానీ ఆయన చెప్పిందే నువ్వు రాసేది. అట్లా అనమాట. నీలో నుంచి ఇప్పుడు ఆయన వచ్చి నీ మైండ్ లోకి వచ్చి కూర్చుంటాడా? గురుగారు ఆయన ఎగ్జామ్ రాసేటప్పుడు మీ టీచర్ ఏదైతే చెప్పారో దాని మీద భక్తితో, అనన్య భక్తితో నేర్చుకుంటే నీ నుంచి అది నీ పెన్నులో నుంచి అదే వచ్చేస్తుంది అంతే. అట్లా 3 పదాలు అయినాయి. తర్వాత అనోరణీయాంశం అంటే అన్నిటికంటే సూక్ష్మాతి సూక్ష్మంగాను, సర్వస్య ధాతారం అంటే అన్ని వస్తువుల్లోనూ నిబిడీకృతమై ఉండేది, అన్నిటినీ ధరించి భరించి పోషించేటటువంటిది అదే. అది అచింత్య రూపం అంటే దానిని చింతించుటకు వీలు లేదు. అది మనసుకి గాని మాటకు గాని శబ్దమునకు గాని అందేది కాదు. ఓకే గురుగారు. కంటితో చూసేది కాదు. ఆదిత్య వర్ణము అంటే జ్ఞాన అజ్ఞానములకు అతీతమైనది. అమ్మ ఇంగ్లీష్ లో చదివినప్పుడు విన్నారా? బియాండ్ అని చెప్పారు. ఎస్ గురుగారు. బియాండ్ అంటే అర్థం ఏంటి? అతీతమైన అని తెలుగు పదం. దేనికి అతీతమైన? తమసహ పరస్తాత్ లాస్ట్ పదం. తమసహ పరస్తాత్ అంటే జ్ఞాన అజ్ఞానములను మీరినటువంటి మొదటి నేను నువ్వే తల్లి. అది ఎప్పుడు తెలుసుకోవాలా? ప్రయాణ కాలే, జీవిస్తున్న సమయం ఇప్పుడే, ఇప్పుడే. ఏ ప్లేస్ లో తెలుసుకోవాలి అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తేలు కరిసిన చోట మందు వేయమని చెప్పి డాక్టర్ ఇస్తే ఆయన చెరువు గట్టు మీద వేసి వచ్చినాడంట పోయి. అట్లా ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలంటే అట్లుంటది. డాక్టర్ మంది ఇస్తే తేలి ఆడ కరిసింది ఆడ మంది వేసుకోవాలి అని మంది ఇచ్చినాడంట డాక్టర్. చెరువు గట్టు మీద వేసి వచ్చినాడంట పోయి. చెరువు గట్టు మీద కరిసిందంట. అట్లా ప్రయాణ కాలం అంటే బస్సులో పోయేటప్పుడు కాదు, జీవిస్తున్న సమయంలో అర్థం. అట్లా ప్రతిదానికి వచ్చే వారం ఉండే అర్థాలు విలక్షణంగా తెలుసుకుందామా? ఓకే గురుగారు. ఓకే 20 నిమిషాలు ఎక్కువైపోయిందా నాయన? నీతో మాట్లాడుతూ ఉంటే నాకు టైం అయితే తెలియదు తల్లి. అమ్మా ఏం క్లారిటీ ఉంది అమ్మా మీ దగ్గర? ఏం క్లారిటీ ఉంది? గురుపుత్రిక కదా, నీకు అట్లా ఉంటది. మీరు చెప్తున్నారు గురుగారు క్లారిటీ, కానీ నాదేం లేదు. మీరు అర్థవంతంగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. దీన్నే చెప్తారు చాలా మంది. అదేంటంటారు అంటే దత్తాత్రేయ చరిత్రలో చెప్తారమ్మా. గొడ్డుటావు ఆయన పితికితే పాలు వచ్చిందట. గొడ్డుటావు దాని అర్థం ఇదే అనమాట. గొడ్డు ఆవు అంటే ఏందనమాట, అది సూలే అవదు. అది ఎట్లా పాలిస్తుంది అంటే దాని అర్థం ఇదేని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు నిజంగా నేను ఏం చెప్పలేను అసలు, నా వల్ల నాకేమీ తెలియదు అసలు. కానీ నువ్వు ఊరికి ఊంగొడుతూ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటే అది ఎక్కడి నుంచి వస్తాయో ఆ పదాలు వచ్చేస్తాయి. అదే గొడ్డుటావు పాలు ఇవ్వడం అంటే ఇట్లా, దాని అర్థం అట్లా అనమాట. ఏమీ చెప్పలేనటువంటి నా దగ్గర అన్నిటినీ చెప్పించడమే అది అంటే దేవయామనికి ఉండేటువంటి కెపాసిటీ అదే అనమాట. అదేం కాదు. అది ఓకే. ఇంతకీ మనకు మంగళం పాడే వాళ్ళు ఉన్నారా? వెళ్ళిపోయారా? మంగళం పాడే వాళ్ళు అమ్మ రెడీనా? ఉండండి. ఎవరైనా క్వశ్చన్లు ఉన్నాయేమో తెలుసుకున్నాం. అమ్మ ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎనీ క్వశ్చన్స్? ఎవరు లేరు. ఓకే, అంత లెఫ్ట్ అయిపోయినారా వాళ్ళంతా? హరిప్రియ ఉన్నారా? నిత్య హరిప్రియ నో. లేదండి, నేనున్నాను.
పర్వాలేదు, కొద్దిగా నేర్పించండి అమ్మా. అమ్మాయి కొంచెం ఏమంటారు, ఈ మధ్యలో సరిగ్గా రావట్లేదు క్లాస్. అవునవును, అంటే లాస్ట్ వీక్ ఆ భగవద్గీత కాంపిటీషన్ ప్రైజ్ ఒక చోట చెప్పారు, ఆ సెమినార్ హాల్ కి వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకోవడానికి వెళ్ళామంట, అందుకే లాస్ట్ వీక్ మిస్ అయ్యాము. ఏం పర్వాలేదు, మళ్ళీ సహస్రాలు నేర్చుకోండి. అలాగే అలాగే తప్పకుండానండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సంతోషం, పెద్దలైనా చివరి దాకా ఉన్నారు, సంతోషం. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వండి అమ్మా. ప్రశ్నలు ఏం లేవా? ఓకే, సరే, ఓకేనమ్మా. మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే. మంగళం శ్రీ గురుదేవాయ ఏమైంది? ఏమో మ్యూట్ అయ్యారు కుడిపూడి సిస్టర్స్. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే. సర్వలోక సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.